ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా వాక్కు యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చుచున్నది. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని. ప్రజలారా, మన దేవుడు మన తండ్రి. ఆయన మనల్ని పెంచి పోషించి మనల్ని నడిపించి రక్షించి రక్షణ ప్రాకారం మన చుట్టూ ఉంచి, ఏ శత్రువు ఏ విరోధి మన ఎదుట నిలవకుండా, ఏ తెగులు ఏ కీడు మనల్ని అంటకుండా, పాపము చేసిన వలన వచ్చిన దోషమును పరిహరించుటకు మనకు పాప పరిహారార్థమైన రక్షణ క్రీస్తునందు అందించి, తన కంచెలో తన మందలో మనల్ని కాయుచుంటే, మనకి ఏ కొరత లేకుండా మనకి కావాల్సిన అవసరతలు తీర్చి పరిశుద్ధులుగా ఉండాలని, తన పరిశుద్ధ పట్టణమునకు వారసులం అవ్వాలని దేవుడు అనేక అపవాది యొక్క యుక్తులు కుయుక్తులు వారి యొక్క బంధకముల నుండి విడిపించి మనల్ని తన చెయ్యి పట్టుకొని నడిపిస్తే, దీనులుగా ఉన్న మనల్ని, దిక్కులేని వారంగా ఉన్న మనల్ని, పాపము వలన శాపగ్రస్తులమై పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని ఆ శాపమును విరిచి పాపము నుండి బయటకు లాగి మనల్ని స్వతంత్రులుగా చేసి మన దరిద్రతను కొట్టివేసి మనల్ని హెచ్చిస్తే, లోబడనొల్లని జనంగా, తిరుగుబాటు చేయు జనముగా, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే జనముగా మనలో అనేకులము ఉంటున్నాము. ప్రజలారా, ఆనాడు ఇశ్రాయేలు వారిని గాని యూదా వారిని గాని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని తండ్రి వలె వారిని పోషించి పాలించి నడిపించి విడిపించి హెచ్చిస్తే, ఆయనను విడిచి ఆయన మీదే తిరుగుబాటు చేసి, మా దేవుడు మాకేమి చేసినని చెప్పి ఆయనను విడిచి ఇతర దేవతలను ఇతర దేశస్థుల యొక్క ఆచారములను పాటిస్తూ వారిని ఎంతగానో ప్రేమించిన తండ్రి యొక్క పరమ తండ్రి యొక్క గొప్పతనమును ప్రేమను వారు ఎరుగక తిరుగులాడిరి. మనము కూడా అలాగుననే తిరుగుచున్నాము. మనల్ని అందరూ తృణీకరించినప్పుడు మనతో ఉండిన దేవుణ్ణి, విడువక ఎడబాయక మనల్ని ప్రేమించిన దేవుణ్ణి, ఆయన మాకేమి చేశాడని, లేక ఆయనను నమ్ముకున్నంత వలననే ఇదంతా జరిగినదని, లేక ఆయనను వెంబడిస్తుంటే శ్రమలు ఎక్కువ అవుతున్నాయని, లోకంలోని ఆకర్షితమైనవి చూచి అట్టి వ్యసనములు వంటి విగ్రహములకు పూజిస్తూ అన్యాచారములను పాటిస్తూ అట్టి బానిసత్వమునకు గురి అవుతూ జీవమును అనుగ్రహించిన దేవునిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాము. అలాగున చేసి మనల్ని మనము బాధించుకుంటున్నాము, మన దేవుణ్ణి బాధిస్తున్నాము. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను అని దేవుని వాక్కు సెలవిచ్చుచున్నది. ప్రజలారా, మనము జీవము గల దేవుణ్ణి విడిచి అపవాదిని లోకమును వెంబడించి అనవసరమైన వ్యాధులను కీడును చిక్కులను కల్పించుకొని కృంగిపోవచ్చు ఉన్నాము. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జరిగించుడి. రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వల్ల ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడినెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అని. కాబట్టి ప్రజలారా, మన తండ్రిని, మన ప్రియమైన తండ్రిని కాదనుకొని భ్రష్టులయ్యే వారంగా కాక, నాశనమును తెచ్చుకునే వారంగా కాక, ఆయన మీద తిరుగుబాటు చేసి ద్రోహులము దుష్టులము వ్యాధిగ్రస్తులయ్యే వారంగా కాక, దేవుని చేత నడిపింపబడే జనముగా, ఆయనను ప్రేమించే వారిగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ ఐహిక విచారములలో పడిపోయి లోక ఆకర్షణలకు గురి అయ్యి జీవము గల దేవుని విడిచి హృదయ కాఠిన్యంతో తిరుగుబాటు చేసే ప్రజలముగా లోక ఆకర్షణలకు గురి అయ్యి వాటిని అనుసరించి నాశనము తెచ్చుకునే వారంగా ఉంటున్నాం తండ్రి. అట్టి వారంగా మేము ఉండక మీ సొత్తైన జనముగా, మీకిష్టులుగా, మీ వాగ్దాన భూమి అయిన పరమ కనాను పరమ యెరూషలేము అయిన మీ పరలోక రాజ్యము చేరుటకు అంతము వరకు నమ్మకముగా ఉండుటకు
మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.